వెల్కమ్ టు 99 టీవీ నేను చందు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎన్నికల ప్రచారం చేయనున్న జనసేనాని నేడు విశాఖకు 3 రాష్ట్రాల సీఎంలు టీడీపీ తరపున ప్రచారం చేయనున్న మమతా కేజ్రీవాల్ నేడు నెల్లూరు కృష్ణా జిల్లాలో జగన్ టూర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్న వైసీపీ అధినేత ఇవాళ విజయవాడలో రాహుల్ ఎన్నికల ప్రచారం మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సభ ఈరోజు గుంటూరు ప్రకాశం జిల్లాలో షర్మిల బస్ యాత్ర వైసీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నేడు వనపర్తి మహబూబ్ నగర్లలో కేసీఆర్ పర్యటన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్న సీఎం ప్రచారంలో దూకుడు పెంచిన కేటీఆర్ నేడు సిరిసిల్ల పరిగి చేవెళ్లలో కేటీఆర్ పర్యటన గాజువాకలో జనసేనాని రోడ్ షో టీడీపీ వైసీపీ అవసరం ఏపీకి లేదన్న పవన్ కళ్యాణ్ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్ నియామకం తక్షణమే బాధ్యతలను అప్పగించాలని సీఈసీ ఆదేశాలు మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో రేపు నింగిలోకి PSLV-C-45 మీ అహంకారంతో ఏపీ ప్రజల మనసును గాయపరిచారు ప్రధాని మోదీకి చంద్రబాబు బహిరంగ లేఖ చంద్రబాబు అరాచక పాలనను అంతం చేస్తా కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఢిల్లీ గులాంలు కావాలా తెలంగాణ గులాబీలు కావాలా ప్రజలే తెలుసుకుని ఓటు వేయాలని కేటీఆర్ పిలుపు త్వరలో అన్ని గ్రామాల్లో నిజామాబాద్ రైతుల బస్సు యాత్ర ఏప్రిల్ 8న భారీ బహిరంగ సభకు నిర్ణయం ఏపీ ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందజేసిన సీఈఓ పోలింగ్కు సర్వసన్నద్ధంగా ఉన్నామని వెల్లడి బీజేపీ వల్ల టెర్రరిస్టులకు కాంగ్రెస్కు నిద్రలేని రాత్రులు హస్తం పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు అమిత్ షా నామినేషన్కు అధిరథ మహారథులు గాంధీనగర్కు రుణపడి ఉంటానన్న కమల దళపతి ప్రధాని మోదీపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ పోటీ వారణాసిలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ శాటిలైట్ను కూల్చే పరిజ్ఞానం ఎప్పటి నుంచో ఉందన్న చిదంబరం తెలివైన ప్రభుత్వం అయితే గోప్యంగా ఉంచేదని ట్విట్టర్లో విసురులు ఇవాల్టితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం సోమవారం బ్యాంకులకు సెలవు పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై గ్రెనేడ్తో దాడి అమెరికాను వెనక్కి నెట్టిన చైనా షాంఘైలో 5G సేవల వినియోగం ఆఫ్ఘన్ పాఠశాల సమీపంలో ఉగ్రదాడి 4 విద్యార్థుల మృతి మరో 15 మందికి తీవ్ర గాయాలు 114 ఇన్నింగ్స్లో 300 సిక్సర్లు ఐపీఎల్లో క్రిస్ గేల్ మరో రికార్డు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ విజయం సూపర్ ఓవర్లో తేలిన మ్యాచ్ ఫలితం